ఇప్పుడు అన్ని జాతీయ పార్టీలలో బీసీ సెల్, ఓబీసీ సెల్, ఎంపీసీ సెల్ ఉంటుంది. కానీ రెడ్డి సెల్, బ్రాహ్మణ్ సెల్, అగ్రవర్ణాల సెల్ ఉండదు. సెల్లులలో ఎందుకు వేసి బంధించారంటే వీళ్ళు జూ పార్కులో జంతువులు లాంటి వాళ్ళు అవసరమైనప్పుడు ఎలక్షన్స్ అప్పుడు లేకపోతే ఉద్యమాలప్పుడు తాళం తీసి జూ పార్కులో జంతువులు కనుక సర్కస్ ఆడిస్తారు కదా, ఆడించి మళ్ళీ సెల్లులో వేస్తారు. అసలు మీరు సెల్లులో బంధించబడ్డ బీసీ నాయకులారా, మీరు బిచ్చల దేవుళ్ళు, మీరు బానిసలు, మీకే ఆత్మగౌరవం లేదు. మీరు మా ఆత్మగౌరవం గురించి ఎట్లా కొడతారు? ముందు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న సెల్లుల్ని ఖతం చేయాలి. ఎవరు ఉండాలి? మైనారిటీ వర్గాలు, కమ్మోళ్ళకి తక్కువ ఉంటారు జనాభా, రెడ్లోళ్ళు తక్కువ ఉంటే, బ్రాహ్మణులు తక్కువ ఉంటే, వైశ్యాస్ తక్కువ ఉంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఉండాలి. 85% వేసిన ప్రజల్ని ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ వేసి బంధించారంటేనే ఈ రాజకీయ పార్టీలు మిమ్మల్ని దగా చేస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. నేను అన్ని రాజకీయ పార్టీ నాయకులని రిక్వెస్ట్ చేస్తున్నా, సమాజంలో జరిగే సంఘర్షణ వాటాల కొట్లాట, సమ పంపిణీ వచ్చేదాకా ఇది నిత్య ఘర్షణ ఉంటుంది. కాబట్టి ఇంకెంతకాలం మనం ఈ కులాల కొట్లాటలో ఈ రిజర్వేషన్ల దగ్గర ఆగిపోదాం. మనం ఒకవైపేమో ప్రపంచమంతా ఎలాన్ మాస్క్ దగ్గరికి వెళ్ళిపోతుంటే ప్రైవేట్ రంగంలో కొన్ని వేల కోట్ల రూపాయల సంపద దోచుకొని తింటున్నారు. మనమేమో పవర్ లేని సర్పంచ్ గురించి ఇప్పుడు మా ఊర్లో మా బాబాయ్ కొడుకు సర్పంచ్ గెలిచిండు, 35 లక్షల అప్పు అయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ బీసీకి వస్తే వాడు పోటీ చేయనంటున్నాడు భార్యని, ఎందుకంటే అప్పు తీర్చుకోవడానికే లేదు. ఇవి కాదు రిజర్వేషన్లు, చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి. అసలు రిజర్వేషన్ అనే పదం కాదు, రిప్రజెంటేషన్ కావాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి చట్టసభల్లో, పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా వాళ్ళ ప్రాతినిధ్యమే లేకపోతే ఇదేం ప్రజాస్వామ్యం అంటారు? ప్రజాస్వామ్యం అంటే అన్ని వర్గాలు ఉంటారు కదా. ఒక బుడబుక్కలలో, పాప గంగిరెద్దులలో, లేకపోతే ఒక దొమ్మరోల్లో, ఒక వడ్డెరోల్లో బాధ ఎవరు చెప్తారు? ఎవరి బాధ వాళ్ళే చెప్పుకుంటారు కదా. ఇప్పుడు కోదండరామ్ గారు అప్పుడు జేఏసీ పెట్టి పొలిటికల్ జేఏసీ చైర్మన్ అయ్యారు. అప్పుడు 1200 మంది పిల్లలు చచ్చిపోయారు, ఉద్యమకారులకు లేవు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన ఈ జేఏసీలోకి వచ్చిండు. వచ్చిండు. అప్పుడు జాకులు పెట్టి లేపిర్రు. వీళ్ళు 1200 మంది అమరవీరుల కుటుంబాలకు మాత్రం ఇంతవరకు అడ్రస్ దొరకదు. దయచేసి వీళ్ళందరినీ శీల పరీక్షకు నిలబెట్టాల్సిందే. వీళ్ళు గతంలో చేసిన తప్పులను నిలదీయాల్సిందే. కాబట్టి ఏ నినాదం వెనకాల ఎవరి స్వార్థం ఉందో ఖచ్చితంగా మనం గుర్తెరు. ఇప్పటికే మనం తెలంగాణ చాలా నష్టపోయింది. కాబట్టి గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు, ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలే, నిలదీయాల్సిందే.